మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతున్నటువంటి ఒక నమ్మకం మాకున్నది. ఎట్లా అంటే 10 ఏళ్ళు పరిపాలన చేసినావు కదా, ఒక్కరోజు కూడా ఒక్క పూట కూడా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు కదా నువ్వు. కనీసం ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆలోచన లేదు, చేయలేదు కదా. ఇంత పెన్షన్ సౌకర్యం చేద్దామని ఆలోచన చేయలేదు కదా. ఒక ఇంటి స్థలం ఇద్దామని ఆలోచన చేయలేదు కదా నువ్వు ఏమీ చేయకుండా నేను ఏదో చేసేస్తున్నామంటే అని ఒట్టి మాట. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ రోజున కనీసం మాకు ఒక విలువ ఇచ్చింది. ఏమనంటే, అరే మీరు ఉద్యమకారులంతా రండి, చర్చించండి, ఉద్యమకారులు రండి, అడ్వకేట్లు రండి, డాక్టర్లు రండి, జర్నలిస్టులు రండి, మహిళలు రండి, కుల సంఘాల వాళ్ళు మీరు రండి అని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, ఆహ్వానిస్తున్నది. వారికి మేమందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మాకు సంతృప్తికరమైనటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నది. ఖచ్చితంగా ఉద్యమకారులకు అంతకాకుండా ఎంతో కొంత మాత్రం చేస్తాడు అనేటువంటి ఒక పాజిటివ్ నమ్మకం మాకున్నది. ఎందుకు వచ్చిందంటే వారు చేసేటువంటి ఒక పనులు అట్లనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మా మాటనే ఎత్తలేదు కదా, వీళ్ళు మా మాట ఎత్తారు. వాళ్ళు దగ్గరికి తీయలేదు కదా, వీళ్ళు మాకు దగ్గర తీస్తున్నారు. వాళ్ళు వాళ్ళు అసలు ఏ డిమాండ్ చెప్పారు? 250 గజాల స్థలము, ఇంటి స్థలం ఇస్తామని నీ మేనిఫెస్టో కూడా పెట్టినావు కదా, టీఆర్ఎస్ మేనిఫెస్టో. నీ మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తామని చెప్పినావు నువ్వు నీ ముఖానికి. కాబట్టి కాంగ్రెస్ తరఫున వాళ్ళు ఒక మేనిఫెస్టోలోనే పెట్టిరు 25,000 పెన్షన్ మేము ఇస్తాము, అమరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు మాటను మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ రోజున మాట చెప్పి రేపు తాగి తంగెల్ల వండుకునేటువంటి ఒక ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండదనేటువంటి మా యొక్క దృఢ విశ్వాసం. వాళ్ళు ఆదుకున్నది ఏంటంటే, సుమారుగా 1,200 మంది అమరులైతే 2001 నుండి, అంతకంటే ముందు 69 ఉద్యమంలో 369 మంది తుపాకీ తూటాలకు బలి అయితే వాళ్ళకి ఏం చేయలేదు. ఈ 2001 నుండి తగినటువంటి యొక్క 12 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరులకు మాత్రము ఒక 550 మందికి మాత్రం 10 లక్షల రూపాయలు, ఒక 250 మందికి మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తప్ప అంతకంటే ఎక్కువ లేదు. 1200 మంది అమరులైతే నువ్వు చేసింది ఎవరికి, ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు 250 మందికి ఉద్యోగాలు ఇచ్చినావు, 550 మందికి 10 లక్షలు ఇచ్చినావు. అంతకంటే ఎక్కువ ఏమి ఇచ్చింది ఏం లేదు. కాబట్టి అక్కడ కూడా అన్యాయమే జరిగింది. ప్రతి ఉద్యమకారునికి న్యాయం చేస్తా అంటున్నది. వాళ్ళు 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 ఏ రకంగానైనా వాళ్ళు ఏ రకంగా ఇస్తారు ఏంటి, ఇది పెద్ద బరువేం కాదు. నిన్న కూడా మేము మీటింగ్లో చెప్పినాం, మాకు 250 గజాల స్థలం ఇచ్చినా కానీ 8,000 ఎకరాల భూమి అవుతుంది అంతే. 8,000 ఎకరాల భూమి అంటే ఫ్యూచర్ సిటీ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజున 30,000 ఎకరాలు సేకరించి పెట్టుకున్నది. 22,000 ఎకరాలు మీరు మీ యొక్క అభివృద్ధి కోసం పెట్టుకోండి, 8,000 ఎకరాలు మా ఉద్యమకారుల కోసం ఇవ్వండి అంటున్నాం. ఇంకేమంటున్నాం? 25,000 పెన్షన్ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఇస్తామని, ఓకే, మేము స్వాగతిస్తున్నాం. 25,000 పెన్షన్ ఇస్తే కూడా మీ యొక్క బడ్జెట్కు 3,24,240 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నారు. పోయిన సంవత్సరం 2,24,000 కోట్లు అయితే ఈ సంవత్సరం 3,24,000 కోట్లు అయితే ఈ బడ్జెట్ కూడా నీవు ఇచ్చిన మా 1,00,000 మందికి ఉద్యమకారులకు నీవు 25,000 పెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఎంత అవుతుంది అంటే నెలకు 250 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 3,000 కోట్లు అవుతుంది. నువ్వు పెట్టే 3,25,000 కోట్ల బడ్జెట్లో 3,000 కోట్లు ఏమాత్రం కాదు, కేవలం 2% మాత్రమే అవుతున్నది. కాబట్టి ఇది బడ్జెట్కు భారం కాదు, ఇది బరువు కాదు, ప్రభుత్వానికి బరువు కాదు, ప్రభుత్వానికి ఇబ్బంది కాదు, అందరికీ న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నది. మన ఎప్పుడు కూడా తెలంగాణ లోటు బడ్జెట్ అంటే ఏమి లేదు, పెద్ద మిగులు బడ్జెట్గానే ఉంటుంది. ఈరోజు ధనిక రాష్ట్రంగా అనేటువంటి మన భారతదేశంలోనే 2వ ధనిక రాష్ట్రం అన్నది. కాబట్టి మంచి పరిపాలన అందిస్తే, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే, ఒక పద్ధతి ప్రకారంగా ఉద్యమకారులను ఉపయోగించుకుంటే నీ పార్టీకి క్షేమకరం, కాంగ్రెస్ పార్టీకి క్షేమకరం, నీ పదవికి క్షేమకరం, తెలంగాణకు కూడా క్షేమకరం, ఉద్యమకారులకు కూడా క్షేమకరం. Subscribe us and press the bell icon for more interesting updates.